ప్రతి ఒక్కరిది ఒక్కో హాబీ. కొందరికి పుస్తకాల సేకరణ, మరికొందరికి పురాతన వస్తువుల సేకరణ. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన శంకర్రావుకు కూడా ఓ అలవాటు ఉంది. 30 ఏళ్ల పాటు తాను సేకరించిన వస్తువులను చూసి చివరికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అధికారులు కూడా అవాక్కయ్యారు. ఇంతకీ శంకర్రావు సేకరించిన వస్తువులేమిటి? లుక్ ది స్టోరీ. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన కొండపనేని శంకర్రావు నాణేల సేకరణలో ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించారు. ఎలాగైనా వరల్డ్ రికార్డ్ సాధించాలనే తపనతో గత 30 ఏళ్ల నుంచి నాణేలను సేకరిస్తూ చివరకు అనుకుంది సాధించారు. ప్రపంచవ్యాప్తంగా నాణేల సేకరణ అంటే మామూలు విషయం కాదు. కానీ పట్టు వదలకుండా ఇండియాలో బ్రిటిష్ కాలం నాటి నాణేలతో పాటు వివిధ దేశాలకు చెందిన వేలాది నాణేలను సేకరించారు. ఏపీలోని అమరావతిలో చదువుకున్న ఈయన కొన్నేళ్లు ఓ పేపర్లో ఎడిటర్ గా పనిచేశారు. జర్నలిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత నాణేల సేకరణను అలవాటు చేసుకున్నారు. ఇందుకోసం బ్యాంకు ఉద్యోగులను కూడా స్నేహితులుగా చేసుకున్నారు. దాదాపు 30 ఏళ్లుగా బైమెటాలిక్, దోష, విలోహాలుగా పిలువబడే అరుదైన నాణాలను సేకరించారు. 1578 నాణేలతో 2023 ఆగస్టు 17న ఒక రికార్డ్, 3526 నాణేలతో 2024 జనవరి 14న రెండో రికార్డ్, 7369 నాణేలతో 2024 మార్చి 5న ఏకంగా గిన్నిస్ రికార్డ్ సాధించారు. I am interested in collecting coins and notes, especially coins, Indian Republic, British India, Ancient India సంబంధించి 30 సంవత్సరాల నుంచి కాయిన్స్ కలెక్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా కాయిన్ కలెక్షన్ అనేది నిమిస్మాటిజం అని అంటారు. నిమిస్ అంటే లాటిన్ భాషలో నాణ్యం అని అర్థము. అంటే నాణ్యాలు, చరిత్ర, పుట్టుపూర్వోత్తరాలు, అవి ఎలా పుట్టినవి, వాటి యొక్క చరిత్ర ఏంటి అనే దాని మీద నాకున్న ఇంట్రెస్ట్తో 30 సంవత్సరాల నుంచి ఈ నాణ్యాలను కలెక్ట్ చేస్తున్నాను. నేను వీటికి ఎప్పటి నుంచో నేను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎంటర్ అవ్వాలి, గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాలనే తపనతో 30 సంవత్సరాల కృషి నాకు ఫలించింది. లాస్ట్ ఇయర్ ఒక రికార్డు వచ్చింది. అది డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కాయిన్స్ ఎర్రలకు సంబంధించిన దాని మీద. అదేవిధంగా ఈ సంవత్సరంలో 2 రికార్డులు సాధించాను. అవి కూడా నా రికార్డు నేనే ఒకటి బ్రేక్ చేయడం జరిగింది. అది డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కాయిన్స్ అంటే ఎర్రలకు సంబంధించినవి, గ్లోబల్ కలెక్షన్ అన్నమాట అంతా కూడా. ఇలా సేకరించిన నాణేలను, వాటి వివరాలను తెలియజేస్తూ ఓ ఫోటో ఆల్బమ్ లాగా తయారు చేశారు. ఈ నాణేల ద్వారా గత చరిత్రను భావితరాలకు తెలియజేసే అవకాశం ఉంటుందని శంకర్రావు చెప్పారు. గత 30 ఏళ్ల తన కల సాకారమైందని, పోస్టల్ టికెట్ సేకరణలో గిన్నిస్ బుక్ రికార్డు సాధించడం తన తర్వాత లక్ష్యమని శంకర్రావు చెప్పారు. ఈ కలెక్షన్ అనేది చెప్పాను కదా, ఇట్లా ఎంతోమంది పాత వాళ్ళతో నేను స్నేహం చేయటం వల్ల వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేయటం, తర్వాత నాలాగే నిమిస్మాటిస్టులు చాలామంది ఉంటారు ఇంకా కాయిన్స్ సంబంధించిన వాళ్ళు. వాళ్ళ దగ్గర ఏదైనా రేర్ కాయిన్ ఉంటే నా దగ్గర ఉన్నది వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకోవటం, ఇట్లా ఇన్ని కాయిన్స్ని కలెక్ట్ చేసి వాటి యొక్క డేటా అంతా కూడా క్రోడీకరించి అందుమే రాసి కాయిన్ హోల్డర్స్ మీద రాసి ఒక ఆల్బమ్ని క్రియేట్ చేయడం జరిగింది. మన హిస్టరీని మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాము. ఇప్పుడు ఏముందంటే గుప్తుల పీరియడ్ నాణ్యాలు ఉన్నాయమ్మా. వాటి గుప్తుల పీరియడ్ నాణ్యాలలో అసలు ఎలా గుప్తుల పీరియడ్లో ఆనాటి పరిస్థితులు, సంఘంలో ఉన్నటువంటి ఒక వ్యత్యాసాలు, ఆ రోజులు ఎలా ఉండేవి, ఆ రాజులు ఎలా ఉండేవి, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి తెలియాలంటే ఒక నాణ్యం. అంటే చరిత్రకి ఆధారభూతం ఏంటంటే నాణ్యం అనమాట. ఆ నాణ్యాన్ని, చరిత్రని తెలియజేయటంలో, పాత చరిత్రని తెలియజేయటంలో ఆ నాణ్యం అనేది ఒక ప్రధాన పాత్ర వహిస్తుంది మిగతా అన్నిటితో పాటు. అందుకని నాణ్యాన్ని మనం దాన్ని రక్షించుకొని పాత రాబోయే తరానికి మనం వాటిని అందించినప్పుడు మన యొక్క సంస్కృతిని, మన యొక్క చరిత్రని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. వరల్డ్ వైడ్ గా రికార్డు సాధించిన వారికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాలని ఈ సందర్భంగా శంకర్రావు విజ్ఞప్తి చేశారు.